నేను ఏటీఎం, ఎనీ టైం ఎమ్మెల్యే. పోలవరం ఏటీఎం కాదుగా. నేను ఏటీఎం, ఎనీ టైం ఎమ్మెల్యే. ఎనీ టైం. నేను ఒకడిని, అందుబాటులో ఉండే ఎమ్మెల్యేలో నేను ఒకడిని. ఎస్. ఆ క్వశ్చన్ అరైజ్ కాలేదని అంటారు ఇంకా. క్వశ్చనా? అసలు క్వశ్చన్ అంటానికి కూడా ఎదుటడికి నాలెడ్జ్ లేదని. ఎందుకంటే ఏ గల్లీ గైర్ వెళ్దాం, 1వ తరగతికి స్కూల్కి వెళ్తున్న పిల్లాడి దగ్గర నుంచి శివన్నా అని అనాల్సిందే. ఆడికి నేను ఎమ్మెల్యే అని తెలుసు. ఓకే. ఆడికి ఎట్లా తెలుసు? వెళ్ళి కలుస్తారేమో అందరితో. ఒకసారి గెలిస్తే గుర్తుంటానా? ఉండరు. 2 సార్లు గెలిస్తే గుర్తుంటానా? రోజు ఒకళ్ళింటికి వెళ్తామా? వెళ్ళం కదా. రోజు బజార్లో తిరుగుతాంగా. కొన్ని రోజు ఒకే ఒకే మండలంలో తిరగం కదా. అంటే ఈ 5 సంవత్సరాల్లోనూ, ఈ 10 సంవత్సరాల్లోనూ ప్రతి గల్లీని, ప్రతి ఇంటిని, ప్రతి సందుని, ప్రతి ఊరిని కలుస్తూ ఉంటే ఎవరు ఈయన అంటే అబ్బా మన ఎమ్మెల్యేనో, లేకపోతే మన శివన్ననో, లేకపోతే మన శివకుమారనో ఏదో ఒకటి చెబితే ఆడు అన్నిసార్లు గుర్తుపెట్టుకున్నాక నాకు టాటా చెప్పడానికి శివన్న అని వస్తున్నాడుగా. ఎవరినే వస్తాడా? సో ప్రజల్లో మీకు మంచి పేరుందని అంటారు. ప్రజల్లో పేరుందా పేరు లేదా అనే దానికి చెప్పలా. ప్రజల్లో శివన్న ఎమ్మెల్యే అంటే ప్రతి వాడికి తెలుసు అంటున్నాను. ఓకే. ఏవి తెలియనాడు నిజమే, మనోహర్ లాంటి వాడికి తెలియపోవచ్చు. ఎందుకంటే 5 సంవత్సరాలకి ఎందుకు 10 ఏళ్ళు ఆయన కూడా 10 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నాడు కదా, ఎందుకు తెలియదు? డెఫినెట్గా తెలిసిద్ది. కానీ 10 ఏళ్ళు దూరంగా ఉన్నాడుగా. 20 ఇయర్స్లో యంగ్ జనరేషన్ వస్తుంది, కొత్తగా వస్తుంది. ఇక్కడ ఏం జరిగిందో తెలియదుగా. మీ హయాంలో అంత అభివృద్ధి జరుగుంటే కనుక తెనాలి ఈ పాటికి తెనాలిని అన్ని పత్రికలు కూడా పైకెత్తుండేవి. తెనాల్లో ఇంత అభివృద్ధి జరిగింది అన్నావతిని శివకుమార్ గారి హయాంలో అని చెప్పుండేవి. కానీ అలాంటివి ఏం జరగలేదని అనిపిస్తోంది నాకు. అంత అభివృద్ధి జరగలేదని. నేను కూడా అదే అంటున్నాను. ఏమనంటే నాదెండ్ల మనోహర్ గారు తెనాల్లో తీసుకొచ్చిన పరిశ్రమల్లో, ఆ పరిశ్రమల్లో తెనాల్లో బాగా పనిచేస్తున్నా ఎవరైతే చదువుకున్న వాళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళందరూ ఏడుండారో నా చెబితే ఒకసారి మీరు నేను ఆ కంపెనీకి వెళ్ళి ఆ పనిచేసే వాళ్ళని చూసి కాసేపు వాళ్ళతో మాట్లాడి, ఓకే ఈ కంపెనీ ఎత్త పెట్టారు, ఎప్పుడు పెట్టారు, ఎన్ని కోట్లతో పెట్టారు అని ఒకసారి మనం కూడా వెళ్ళి పలకరించొద్దాం. నేను నిర్దిష్టంగా మీ హయాంలో నేను ఇన్ని చేశాను, ఇది చేసి చూపించాను అని చెప్పగలరా? కాదు సార్, మీరు దీన్ని కంక్లూడ్ చేసుకోండి. 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా, ఎమ్మెల్యేగా ఈ తెనాల్లో ఉండి 10 సంవత్సరాల్లో ఈ తెనాల్లో నువ్వు ఏ కంపెనీని తీసుకొచ్చి పెట్టావో ఒకసారి చెప్పు. ఆ కంపెనీని వెళ్ళి చూసొద్దాం మనం. డెఫినెట్లీ. తప్పే ఉంది ఇంట్లో ఏమి? అయ్యా శివకుమారు, ఇదిగో నేను పెట్టిన కంపెనీ ఇది, వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ చూద్దాం. 5గురు ఉండాలా, 50 మంది ఉండాలా, 500 మంది ఉండాలా, 5000 మంది ఉండాలా, చూసొద్దాం. ఏ కంపెనీ ఒక్కటి చెప్పు. సీతారామాంజనేయ డాల్మిల్లా చూసొద్దాం. నీ టైంలో, నీ 10 years స్పాన్లో ది గ్రేట్ మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న స్వర్ణయుగం అది. ఆ స్వర్ణయుగంలో నువ్వు ఎమ్మెల్యేగా, స్పీకర్గా ఉండి, సరే ఎమ్మెల్యే అంటే పక్కన పెడదాం, స్పీకర్ అంటే ఒక హోదా. నువ్వు ఈ తెనాలకి ఏ కంపెనీలు తెచ్చావు అసలు చెప్పు. ఏ ఇండస్ట్రీ తెచ్చావు చెప్పు. కంపెనీ తీసేయి, ఇండస్ట్రీ ఏం తెచ్చావు చెప్పు. ఒక్కటి లేదు. అది నేను చెప్పండి నాకు. వెళ్దాం మన ఇద్దరం. మీరు కూడా కెమెరా తీసుకురండి. నా 2 చేతులు ఇట్టా 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 కొట్టుకొని నేను తప్పు చెప్పాను చెబుతా. తెచ్చావా? లేదు. మరి నాకన్నా ముందు 10 ఎమ్మెల్యే చేసినాడు, బాగా చదువుకున్నాడు, మంచి ప్రొఫైల్ ఉన్నాడు. మీ నాన్న ది గ్రేట్ మహానుభావుడు నాదెండ్ల భాస్కరరావు గారు. అందుకే మహానుభావుడు అంద పేరు చెప్పలేదు కానీ. మరి ఇంత విజన్ ఉన్నాడు నువ్వు. 10 సంవత్సరాలు తెనాలకి ఎమ్మెల్యేగా పనిచేసి ఈ తెనాలకి ఏ కంపెనీ తెచ్చావో, ఏ పారిశ్రామిక వాడ తెచ్చావో, పారిశ్రామికంగా ఏం తెచ్చావో ఒక్కటి చెప్పమంటున్నాను సార్. నేను ఇది అబద్ధం కాదు మాట్లాడుతుంది. అంటే రాజకీయ నాయకుడు మాట్లాడే మాటకి ప్రజలు నిజమా అబద్ధమా అనేది, ఎంతవరకు విశ్వసనీయత అనేది ఆలోచిస్తాడు. అవును, నువ్వు చెబితే మాట్లాడు. నువ్వు 10 సంవత్సరాలు నాకన్నా ముద్దు చేసింది. నేను ఇప్పుడు 4 సంవత్సరాలు 10 నెలలు ఇప్పుడు ఎమ్మెల్యేని. నేనేం తప్పించుకోవట్లే సార్. నేను తప్పించుకోవటానికి మాట్లాడతలేదు. దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను తప్పించుకోవటానికి చేయట్లా. ఆడు చేయలేదు కాబట్టి నేను చేయలేదని చెప్పటంలా, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేస్తున్నానని చెప్పటంలా. ఒరే మీరు నాకన్నా ముందు ఎమ్మెల్యేలు చేశారు. మీరు
మీరు చేయింది నేను ఎట్లా చేయగలుగుతానని అంటారా పోనీ? కాదు, నా పాయింట్ అసలు అది కాదు. మాట్లాడితే పొద్దున్నే లేగితే అభివృద్ధి అభివృద్ధి, ఇండస్ట్రీస్, ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన. మరి మీరు చేసినప్పుడు ఏం చేశారో చెప్పరా బాబు, అట్లాంటి చెప్పరేంది? పాయింట్లు లేక మీ మీద, లేకపోతే ఇలాంటి అరే సబ్జెక్ట్ మీరు నా కళ్ళ ముందు చేశారుగా, ఇప్పుడేం కొత్తగా ప్రజలకి చెప్పడానికి కాదుగా. అవును, మీరు నా కళ్ళ ముందు 10 సంవత్సరాలు నువ్వు చేసావు కదా. ఆ చేసినప్పుడు తెనాల్లో ఏ ఇండస్ట్రీ తెచ్చావు, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చావు, లేకపోతే ఏ హార్డ్వేర్ కంపెనీ తెచ్చావు, లేకపోతే ఏ ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చావు, లేకపోతే ఏం కాలేజీలు పెట్టించావు, లేకపోతే ఏ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించావు, లేకపోతే ఏ డిగ్రీ కాలేజీ పెట్టించావు, లేకపోతే ఏ స్కూల్ కట్టావు, ఏందో ఒకటి చెప్పు. ఒక్కటంటే ఒకటి ఏమీ చేయలేదు. కానీ ఈరోజు మీకు ఎదురుగుండా నిల్చున్నారు ఆయన. చేయలే. ఇంకొక పాయింట్ కనిపిస్తోంది నాకు. సామాజిక వర్గాలకు సంబంధించి చూస్తే ఇద్దరు ఒకే సామాజిక వర్గం. ఆలపాటి రాజా గారిని కూడా చూసినా కూడా ముగ్గురు ఒకే సామాజిక వర్గం. ముగ్గురు సమతూకంగా చూస్తున్నారా ప్రజలు? సామాజిక వర్గాల వారీగా చూస్తే మీ మధ్యలో వచ్చే వైషమ్యాల విషయంలో కానీ, లేకపోతే ప్రజల్లో మీకున్న అభిప్రాయ భేదాలు కానీ, ప్రజలు ఆలోచించే విధానం కానీ ఏమన్నా మారుతుందా తెనాలి విషయంలో? అంటే ఎలా ఎలా అని అంటున్నారు? అంటే ఏం లేదు. సో ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గం. ముగ్గురు కమ్మ సామాజిక వర్గం. ఏమో దీంట్లో అవును, మేము ముగ్గురు కమ్మ సామాజిక వర్గం నుంచి. ఆలపాటి రాజా గారు ఆయన అంటే నాదెండ్ల మనోహర్ ఆయన వెళ్ళిపోయాడుగా. సరే, ఆయన గురించి ఎందుకు లేని. సో మీరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన నేను. ఆయనకి రాజకీయ నేపథ్యం ఉంది, పార్టీ, ఆయన ఫ్యామిలీకి, మీ ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం ఉంది. సో ప్రజలు ఏ రకంగా బేరీజ్ వేసుకోవాలి ఇక్కడ మిమ్మల్ని? డెఫినెట్గా ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం మీ మీద కావాలని పోటీగా నాదెండ్ల మనోహర్ గారిని నుంచోబెట్టడం అనేది ఒక ఎత్తుగడగా భావించకూడదా? టీడీపీ చేసి వేసిన ఎత్తుగడగా మీరు ఎప్పుడు ఏనాడు అనుకోలేదా ఆ రకంగా? అదేమో ఉండదు. అంటే ఆలపాటి రాజా గారు ఇక్కడ ఉన్న వ్యక్తి, నాదెండ్ల మనోహర్ గారు మీరు అంటున్నట్టుగా ఆయన బయట వ్యక్తి, ఇక్కడికి వచ్చి ఉన్నాడు అని అంటున్నారు. 10 ఏళ్ళు చేసినా కూడా తర్వాత ఆయన రాజా గారిని కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఆయన్ని కన్సిడరేషన్లోకి తీసుకుని మిమ్మల్ని మీ మీదకి మీకు పోటీగా పెట్టారనంటే దాని వెనకాల ఏమైనా కారణం ఉందా ప్రత్యేకంగా మీరు ఆలోచిస్తుంది? అంటే పోయినసారి నాకు కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఓట్లు పడ్డాయి. మీ ఓట్లే మీకు పడ్డాయి, అంత మించి పెద్ద ప్రత్యేకంగా ఏముందా అంటూ కమ్మ సామాజిక వర్గం అంటే? నా ఓటు అంటే అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే సార్, అసలు కులాలతో రాజకీయం చేయటమే తప్పు. నెంబర్ 1. అందుకే పాయింట్లు ఏమనెత్తింది నేను. కుల ప్రాతిపదికన రాజకీయం ప్రజలు చూడరు. నా కులం ఏంది అని చెప్పి ఎవడు నన్ను అడగలేంతవరకు. నాకేదన్నా గులబుట్టి నేను నా కులాన్ని చెప్పుకుంటే తప్పక ప్రజలు దాన్ని పెద్ద ఇదిగా ప్రాధాన్యత లేదు ఆ విషయంలో, చూడరు, నా దృష్టిలో చూడరు. కానీ ఎక్కడైనా కానీ ఏదన్నా ఉంటే లేదు, ఏదన్నా వెళ్ళి లేదు ఏదన్నా ఉండి చేసి పెడితేనో లేకపోతే ఇంకోటో అంటే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. అంతే. నేను వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారు కమ్మ సామాజిక వర్గం అనేగా నా సీట్ ఇచ్చింది. నా సామాజిక వర్గాన్ని నేను మార్చుకోలేనుగా. అవును. అంటే ఈ కులంలో కూడా ప్రజాప్రతినిధి రిప్రజెంటేషన్ ఉండాలి అన్న సామాజిక కోణంలో పరిశీలించాక నాకు ఇచ్చింది. 2019లో ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఇచ్చిన దాంట్లో చూస్తే చాలా తక్కువే కమ్మ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం అనేది. అంటే తక్కువ ఎక్కువ అనేది చాలామందికి ఇవ్వలేదు కదా ఈసారి. ఎందుకు నాన్నగారికి ఇవ్వలేదు? నాన్నగారు కదా మా కేసీఆర్ ఇదే ఆయనకి ఇచ్చారనుకోండి, ఆయన వచ్చారనుకోండి, చాలామంది ఉన్నారంటారా? ఉండరు. గుడివాడ ఎమ్మెల్యే ఉన్నారు, ఉన్నాడు, గన్నవరం ఉన్నాడు. గన్నవరం లేదు. సరే, ఆయన టీడీపీ కదా ఇప్పుడు. వంశీ గారికి ఇవ్వలేదు కదా. ఇక్కడ నేను ఉండి ఇటు పక్క పోతేనేమో అటు అబ్బాయి చౌదరి ఉన్నాడు, ఇటు వస్తే నంబూరు శంకర్రావు ఉన్నాడు, అటు వస్తే వినుకొండ అన్న బ్రహ్మనాయుడు ఉన్నాడు, బొల్ల బ్రహ్మనాయుడు గారు ఉన్నారు. ఎందుకు లేవు? అదేం లేదని అంటారు. నేనేమంటున్నానంటే అసలు ఏముంటుంది అంటున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సామాజిక వర్గాలతో పాటు కమ్మ సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇస్తాడు. ఇవ్వాల్సిందే కదా, ఎవరైనా ఇస్తారు. అవును. సో జగన్మోహన్ రెడ్డి గారే ప్రాధాన్యత తగ్గిలా. నేను కమ్మ సామాజిక వర్గం నుండి వచ్చినాక అవును నాకు ఇలా మనం అడిగిన క్వశ్చన్ కొంచెం డిబేట్ అవుతున్నాం. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో ఉన్న అన్ని కులాలకి మతాలకి న్యాయం చేయమన్నాడు. అవును. ఆ అన్ని కులాలకి న్యాయం చేసే దాంట్లో
కమ్మవాడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా నా దగ్గరికి పనికొచ్చినా కూడా నేను చేసి పెడతా. ఎస్. దాంట్లో తప్పేం ఉంది? దాంట్లో తప్పేం లేదు. లేదు. మరి నాకు ఓటు వేసారు వాళ్ళు కూడా రేపు వేస్తారు. కానీ కొన్ని ఓట్లు చీల్తాయేమో, ఆ చీలిక కోసం ప్రతిపక్షం ఆ రకమైన ఎత్తుగడేస్తుందేమో. సరే, ఇక్కడ ఒకటం సార్, రాజకీయాల్లో ప్రధానంగా వ్యక్తి బాండింగ్ సార్. ఓకే. ఇక్కడ ప్రతి కుటుంబంతో ఉండే బాండింగ్, ప్రతి వ్యక్తితో ఉండే సంబంధాలు. పార్టీని చూసి ఓటేసేవాడు ఉంటాడు, వ్యక్తులను చూసి ఓటేసేవాడు ఉంటాడు, వ్యక్తిత్వాన్ని చూసి ఓటేసేవాడు ఉంటాడు. అవును. ప్రజలకి అందుబాటులో ఉండేవాడిని చూసి ఓటేస్తారు, ప్రజలకి హీరోయిజాన్ని చూసి ఓటేసేవాడు ఉంటాడు. సో ఈ ఆల్ ఆస్పెక్ట్స్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ ఇవన్నీ సమర్థుడు అనుకున్నప్పుడు ఆయన నాయకత్వాన్ని ప్రజలు బలపరుస్తారు. అసలు ఓడిపోతే పారిపోవటం, పార్టీకి గాలి వస్తే నేను నాయకుడు నన్ను లేచి రావటం ప్రజలు ఒప్పుకోరు సార్. ఓకే. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఓడినా గెలిచినా ప్రజల్ని నమ్ముకున్న పార్టీని క్యాడర్ని వదిలిపెట్టేకూడదు సార్. వీళ్ళు గాలికి వదిలేశారు సార్, గాలికి ధూళికి వదిలేశారు సార్. వీళ్ళు మాత్రం పిఎస్సి చైర్మన్లని గన్మెన్లను పెట్టుకొని విమానాల్లో ఎగరెత్తారు. ఆ పార్టీకి జెండా మోసినోడిని, ఆ పార్టీకి కష్టపడ్డోడిని గాలికి వదిలేశారు. ఓకే. వదిలేశారు, పట్టించుకుంటేగా.